ప్రస్తుతం స్వీటీ ఉన్న కండిషన్ని అలాగే నోట్లో మనం రాసినట్టుగా ఆ రాజయ్య వాళ్ళు స్ట్రాంగ్ గా నిలబడగలిగే దాన్ని బట్టి జడ్జిమెంట్ ఉంటుంది. ఈ విషయాలన్నీ మనం గనక కోర్టుకి కన్వే చేయగలిగితే ఈ కేసులో మనం సక్సెస్ సాధించినట్టే. అది నువ్వే చూసుకోవాలి. అలాగే డాడ్, నేనే చూసుకుంటాను. కాకపోతే ఆ రాజయ్య ఎటూ జారిపోకుండా మన వైపు బలంగా నిలబడాలంటే వాడికి 2 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నాన్ని? అంటే నాతో అక్రమ మార్గంలో న్యాయాన్ని కొనిపించే ప్రయత్నం చేస్తున్నావా? అలాంటి పనులు నాకు నచ్చవు. ఈ లెక్కను చూస్తే నువ్వు నీ ఎక్స్పీరియన్స్ అంతా ఒట్టిదేనా? అది కాదు డాడ్. నువ్వెన్ని చెప్పినా నేను న్యాయాన్ని కొనలేను. ఓకే డాడ్, కానీ మీరొక విషయం మర్చిపోతున్నారు. ఏంటి? ఇంతకు ముందు ఆ ఝాన్సీని మన ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్లిపోవడానికి ఎంత అడిగితే అంత ఇచ్చిరమ్మని మీరు నాకు బ్లాంక్ చెక్ ఇచ్చారు, గుర్తుందా? మరి దాన్నేమంటారు డాడ్? అంటే అప్పుడు ఝాన్సీ డబ్బులు ఆశించి ఇదంతా చేస్తుందేమో అనుకున్నాను. అందుకే ఆ డబ్బులేవో తన మొహాన్ని కొడితే వెళ్ళిపోతుందేమోనని అలా చేశాను. ఇది కూడా అలాగే అనుకోండి డాడ్. పోనీ స్వీటీ ట్రీట్మెంట్ కోసం వేరే డోనర్ని వెతికి తీసుకొచ్చామే అనుకోండి. ఆ డోనర్కి మనమే డబ్బులు ఇవ్వాలి కదా. అవును, డోనర్కి ఇచ్చినట్టే ఇప్పుడు రాజీకి ఇస్తున్నాం అనుకోండి. డాడ్, మనం చేసేది తప్పు కాదు, మోసం అంతకన్నా కాదు. మనకు కావలసింది ఏదో ఒక విధంగా ఆ స్వీటీని వదిలించుకోవడం, అలాగే దాని ప్రాణం కాపాడుకోవడం కూడా. దాని ఖరీదు ఈ 2 కోట్లు అనుకోండి. న్యాయాన్ని కొంటున్నామని మీరు గిల్టీగా ఫీల్ అవ్వకండి. వాళ్ళకి గిఫ్ట్ ఇస్తున్నాం అనుకోండి. 1 నెలలో మన కంపెనీలోంచి బయటకొచ్చే స్క్రాప్ నమ్మితే 2 కోట్లు వస్తుంది కదా డాడ్. ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నారు? మనం వదిలించుకోవాల్సింది ఫ్యాక్టరీలో ఉన్న స్క్రాప్నే కాదు, ఇంట్లో ఉన్న చెత్తను కూడా. వాళ్లకు డబ్బులు ఇవ్వడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, అదేదో నేనే ఇస్తాను. నువ్వేం ఇవ్వక్కర్లేదు, నేనే ఇస్తాను. దట్స్ మై డాడ్. సరే, డబ్బులు ఎప్పుడు ఇవ్వాలో చెప్పు. ఇప్పుడే కాదు, దానికి కొంచెం టైం ఉంది డాడ్. మళ్ళీ టైం అంటావేంటి? ఏం లేదు డాడ్, ముందే ఆ రాజయ్య చేతికి డబ్బు అందితే వాడు మారే ఛాన్స్ ఉంది. అవసరం అవకాశాన్ని ఎలా వాడుకోవాలో వాడికి బాగా తెలుసు. వాడికి జిత్తుల మారే నక్క వినయం నటిస్తూనే ప్లేట్ మార్చేస్తాడు. వాణ్ణస్సలు నమ్మలేం. అందుకే ఫస్ట్ స్వీటీ విషయంలో జడ్జిమెంట్ రావాలి, తనకి ట్రీట్మెంట్ జరగాలి. ఆ రాజయ్య తనని మన ఇంటి నుంచి వాడి ఇంటికి తీసుకెళ్లిపోవాలి. ఆ ఝాన్సీ గర్వం నేల కూలాలి. అప్పుడు ఆ రాజయ్యకి 2 కోట్లు కాదు డాడ్, మీకు తోచినంత ఇవ్వండి. సరే, నీ ఇష్టం. నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. కానీ వాళ్ళు ఇంటి నుంచి బయటికి వెళ్ళేంత వరకు నాకు మాత్రం మనశ్శాంతి ఉండదు. ఝాన్సీని తలో మాట అంటుంటే నేనేం చేయలేకపోతున్నాను. అసలు నిజం చెప్పాలంటే ఆ పేపర్స్ మీద సంతకం చేయకుండా వాళ్ళని కడిగి పారేద్దాం అనుకున్నానురా. కానీ మీ బాబాయికి వాళ్ళు అవకాశం ఇవ్వలేదు. తప్పక తప్పించుకునే దారి లేక ఆ నో అబ్జెక్షన్ నోట్ మీద సంతకం చేశాను. కానీ గౌతమ్, ఆ నోట్ చెల్లకూడదు. స్వీటీని ఆ రాజయ్య వాళ్ళకి అప్పగించకూడదు. అవును బాబాయ్, ఆ రాజయ్య పోరంబోకు. ఖచ్చితంగా వాడిలా చేయటం వెనక ఏదో కుట్ర ఉందనిపిస్తుంది. కానీ అదేంటో అర్థం కావడం లేదు. నువ్వు ఝాన్సీకి అండగా ఉండకూడదని మీ తాతయ్య అంటున్నారు. కానీ నువ్వెప్పుడూ న్యాయం వైపు ఉండాలి నాన్న. అంటే ఝాన్సీ వైపు ఉండాలి.
అలా అయితేనే స్వీటీ క్షేమంగా ఉంటుంది, మన ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఝాన్సీ బలం, ధైర్యం అన్నీ నువ్వేరా. తనకి నీ అండుంటే చాలురా, ఖచ్చితంగా తనదే గెలుపు. అందుకే చెప్తున్నానురా, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఝాన్సీని ఒంటరిని చేయకు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే తనకి తోడుగా నిలబడు. అర్థమైందా? అలాగే బాబాయ్. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఝాన్సీ నాలో సగభాగమే. తన కష్టాల్లోనూ ఆనందంలోనూ నేనుంటాను. చాలా సంతోషం రా. ఆ దేవుడు ఎందుకు ఇలాంటి పరీక్ష పెడుతున్నాడక్క? నన్నెందుకు ఇంతలా పరీక్షిస్తున్నాడు బావా? పిల్లల్ని ఈ కుటుంబానికి దగ్గర చేయమన్నారు. మీకిచ్చిన మాట కోసమే నేను ప్రతి క్షణం ప్రయత్నిస్తున్నాను. కానీ ఇంతలోనే స్వీటీ విషయంలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది. మీ ఇంట్లో వాళ్ళు తనని ఆ రాజయ్య వాళ్ళకి ఇస్తానంటున్నారు. కానీ నేనది జరగనివ్వను. ప్రపంచం తలకిందులైనా నీకిచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. స్వీటీ క్షేమంగా ఉండాలన్నా, పిల్లలిద్దరూ ఈ ఇంట్లో వాళ్ళకి దగ్గర అవ్వాలన్నా నీ ఇద్దరు ఆశీస్సులు ఎప్పుడూ నాకు ఉండాలి. అయ్యో పాపం, లాయర్ ఝాన్సీ గారు ఏడుస్తున్నారు. అయినా ఇదేం బాలేదు. అందరి ముందు ధైర్యంగా పొగరుగా మాట్లాడి ఇలా మూలకొచ్చి ఒంటరిగా ఏడవడం ఏంటి? అసలు నీ దగ్గర నుంచి ఇది నేనెప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? నీతో పోట్లాడదామని వచ్చాను, కానీ చూస్తే నువ్వేమో ఇలా ఉన్నావు. ఏంటి, నన్ను ఫేస్ చేయలేనని అర్థమైందా? ఓటమి భయం పట్టుకుందా? అందుకేనా ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? ఐ రియలీ పిటీ యూ. నేను కన్నీళ్లు పెట్టుకుంది భయంతో కాదు మేడం, బాధతో. ఈ ఇంట్లో ఇంతమంది పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు ఉన్నారు. ఎప్పటికైనా పిల్లల్ని దగ్గరికి తీసుకుంటారు అనుకున్నాను. కానీ వయసులో మాత్రమే పెద్దవాళ్ళు, డబ్బులో మాత్రమే గొప్పవాళ్ళు. అదే మనసులో మాత్రం ఆ పిల్లల కంటే చాలా చిన్నవాళ్ళని అర్థమవుతుంది. మీకసలు మనసాక్షి లేదనిపిస్తుంది.